హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఈ 3 కలర్ కాంబినేషన్లో నక్షీ బాల్ యూస్ చేసుకొని సింపుల్గా 2 లేయర్స్లో నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి మెయిన్గా కావాల్సిన మెటీరియల్స్ నక్షీ బాల్స్ ఒక 2 కావాలి, 6 mm పాల్ బీడ్స్, ఇవి కూడా 6 mm బీడ్స్, 2 కలర్స్ రెడ్ గ్రీన్, 2 సైజెస్ లో బీడ్ క్యాప్స్ అనేటివి కావాలి. ఇవి 6 mm, ఇవి స్మాల్ సైజ్ బీడ్ క్యాప్స్. నాకు తెలిసి 1 mm ఆర్ 2 mm ఉండొచ్చు, సైజ్ అయితే నాకు తెలీదు. ఇవి ఒక 2 ఇలా ఉంటాయి కదా. 0.4 mm కట్టుతీగ, బ్యాక్ చైన్ అనేది మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి, ఇలా అయినా లేదు ఇలా అయినా. ముందుగా కట్టు తీగని నేను కొంచెంగా కట్ చేసుకున్నాను, మళ్ళీ కావాలన్నా మనము తీసుకోవచ్చు. ఈ నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపించే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మీరు ఈ వీడియో మొత్తం చూశాక మీకు ఈ నెక్లెస్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. నేను 2 లేయర్స్లో మేకింగ్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు సింగిల్గా అయినా సరే మీరు మేకింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నీడిల్ తీసుకోండి, నీడిల్కి 2 times చుట్టండి. ఇలా రానిచ్చి ఫస్ట్ ఇంటులాగా ఇలా అనండి, అంటే కిందకి ఇలా అంటే అది ఇంటులాగా వస్తుంది. తర్వాత దాన్ని ఇలా అని దీనికి చుట్టేయండి దగ్గరగా. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా స్ట్రైట్గా అనండి. ఇప్పుడు దీని లోపలికి నక్షీ బాల్ అనేది వేసుకోండి. ఇలా ప్లీజ్ అండి, సౌండ్స్ వస్తే అవాయిడ్ చేయండి. మళ్ళీ ఈ నీడిల్ ఇలా పెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ నీడిల్కి 2 సార్లు ఇలా 2 times చుట్టాం కదా, 2 times చుట్టండి. మళ్ళీ ఇలా అప్కి, మళ్ళీ ఇలా డౌన్కి, మళ్ళీ ఇలా, మళ్ళీ ఇలా. నీడిల్ తీసేయండి. ఇలా దగ్గరగా కట్ చేసేయండి. ఇలా ప్రెస్ చేసేయండి గుచ్చుకోకుండా. ఇప్పుడు దీనికి అటాచ్ చేసుకోవాలి మనము. మళ్ళీ కట్టు తీగని దీని లోపల నుంచి రానియండి. కొంచెంగా తీసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మనము బీడ్ క్యాప్ అనేది వేస్తున్నాం కదా. సేమ్ ఇందాకట్లాగా ఒక్కసారి 2 times వద్దు, జస్ట్ ఇంటూ లాగా రానియండి నిడిల్కి. జస్ట్ ఇలా కింద కంటే అది ఇక్కడ ఇలా అవుతుంది ఇంటూ టైప్లో. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలాగా స్ట్రైట్గా అని ఇలా చుట్టేయండి. లోపలికి ఇలాగా రానియండి. బీడ్ క్యాప్, పోలు, మళ్ళీ బీడ్ క్యాప్. ఇలాగా స్ట్రైట్గా అని దీని లోపలికి రానియండి ఇందాకట్లాగా. నీడిల్ ఇలా పెట్టుకోండి. ఫస్ట్ ఒకసారి రౌండ్, సేమ్ ఇందాకట్లాగా. కట్టుతీగ అల్లడం అంటే సేమే ఉంటుంది. మీకు నేను మోడల్ అనేది చూపిస్తున్నాను. ఇలా ప్రెస్ చేసేయండి. మళ్ళీ ఇంకొకటి ఇది వేయాలి. నేను వేసాక నెక్స్ట్ బీడ్ ఏది వస్తుంది అనేది చూపిస్తాను. ఇదిగోండి, నేను ఇంకొకటి వేసాను. దీనికి మళ్ళీ అటాచ్ చేయాలి. సేమ్ ఇలా అనేసేయండి. దీనికి ఇలాగా చుట్టేయడమే. ఇప్పుడు ఇలా తీసుకోవాలి.
స్మాల్ సైజ్ బీడ్ క్యాప్, గ్రీన్ బీడ్, మళ్ళీ బీడ్ క్యాప్, మళ్ళీ ఇలా పెట్టుకోండి. ఫస్ట్ ఒకసారి, మళ్ళీ సేమ్ ఇలా తీసేసి మళ్ళీ దగ్గరగా ఇలా కట్ చేసేయడం. ఇలా వేసాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకొక పాల్ బీడ్ అనేది వేయాలి. నేను వేసి చూపిస్తాను. ఇదిగోండి నేను వేసాను. మళ్ళీ ఇప్పుడు రెడ్ కలర్ బీడు ఇది వేయాలి. ఇది ఒక్కటి చూపిస్తాను. మేకింగ్ అంతా సేమే అండి, మీరు అల్లుకుంటూ వెళ్ళడమేను. దీనికి చుట్టేయండి. మళ్ళీ ఇలా వేసుకోవాలి. రెడ్ కలరు ఏమో ఇలా పెట్టుకోండి. ఇదైతే మీరు మేకింగ్ చేశారంటే సేమ్ గోల్డ్ లాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. కట్ చేసేసి ప్రెస్ చేసేయండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వేసాం కదా 2 పాల్ బీడ్స్, సేమ్ ఇక్కడ వేయాలి. నేను వేసాక చూపిస్తాను. ఇదిగోండి ఫస్ట్ ఇలాగా మేకింగ్ చేసుకోవాలి. ఫస్ట్ లైను అంటే మళ్ళీ ఇక్కడ అటాచ్ చేసి సేమ్ ఇదే అక్కడ మళ్ళీ అటాచ్ చేయాలి. అంటే ఇదే డబల్ వస్తుంది. ఇక్కడ ఒకటి వేసి చూపిస్తాను. అంటే ఇక్కడ వేసాం కదా అది, మళ్ళీ సేమ్ దీని లోపల ఇలా రానియండి. నీడిల్ ఇలా పెట్టుకోండి. సేమ్ ఇందాకట్లాగా నేను ఇలా, తర్వాత దీనికి చుట్టేయండి. మనకు ఇక్కడ షేప్ అవుట్ అయిందని అనుకోవద్దండి. మళ్ళీ మేకింగ్ అయిపోయాక ఒకసారి ఇలా అనేస్తే కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. మీకు ఫ్లయర్తో ఈజీ అనిపిస్తే మీరు ఫ్లయర్తోనే వేయండి. అందరి దగ్గర ఫ్లయర్స్ అనేటివి ఉండవు కదా, నీడిల్ అయితే ఈజీగా దొరుకుతుంది మనకు ఏ షాప్లో అయినా. ఇలా స్ట్రైట్గా అనేయండి. ఇలా వేసుకోవాలి. ఇలా పెట్టుకోండి. నేను ఆల్రెడీ మేకింగ్ చేశానండి కాబట్టి దీన్ని అటాచ్ చేస్తాను. మళ్ళీ ఒకసారి చూడండి ఎలా అటాచ్ చేసుకోవాలో. ఇలా మేకింగ్ చేసి ఉంటాం కదా, దీన్ని ఇలా వేసేసుకోవాలి. తర్వాత ఫస్ట్ నీడిల్కి ఒకసారి ఇలా రౌండ్ అనేది రానియండి. ఇలా దీన్ని ఈ ఫింగర్కి ఇలా స్ట్రైట్గా ఉంచుకోండి. అంటే మళ్ళీ ఇది పక్క వచ్చారంటే ఇది దీని మీదకి వచ్చేస్తుంది కాబట్టి ఈ సైడ్ రానియండి. తర్వాత నీడిల్కి అంటే బీడ్కి ఈ పక్క ఇలా కిందకి 2 టైమ్స్ రానియండి. ఆల్రెడీ చూపించున్నాను ఇది, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ దగ్గరగా కట్ చేసేయండి. ఇలాగా ప్రెస్ చేసేయాలి. ఇలాగా ఫస్ట్ దానికి ఇలాగా, మళ్ళీ ఇంకొక నక్షి బాలు ఇది 2 వేసాం కదా, 3 వేయాలి సెకండ్ లేయర్కి. తర్వాత ఇవే మళ్ళీ మీరు ఫస్ట్ ఇక్కడ వీటికి ఇలా అటాచ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఇది చూపిస్తాను, తర్వాత ఇది ఎలా మేకింగ్ చేసుకోవాలో అంటే ఇవి ఎన్ని మేకింగ్ చేసుకోవాలనేది చెప్తాను. దీనికి బిగ్ సైజ్ జంప్ రింగ్ ఉంది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేసుకోండి. దీని లోపల ఇలా అంటే దీనికి అటాచ్ చేసామంటే అంటే ఇది డబల్ లేయర్ అని చెప్పాను కదా, అప్పుడు దీంట్లో డబల్ లేయర్ అనేది రాదు. అందుకని మనం ఇక్కడ జంప్ రింగ్ అనేది వేస్తున్నాం. దీని లోపల ఇలా వేయండి. నేను సెకండ్ లేయర్ అనేది కూడా ఆల్రెడీ మేకింగ్ చేశానండి. ఇదిగోండి ఇక్కడ 3 వేసాను, మిగతా అంతా సేమ్.
ఇది కూడా దీని లోపల ఇలా వేసేద్దాం. మీకు ఇది వద్దు అనుకుంటే సేమ్ ఇదే కంటిన్యూ చేసుకుంటా వెళ్ళిపోండి. లేదు ఇక్కడైనా బ్యాక్ చైన్ అనేది అటాచ్ చేసేసుకోండి ఇంకా సింపుల్గా కావాలి అంటే. ఇది నేను ఒక హారం లెక్క మేకింగ్ చేస్తున్నాను. హారం అయినా అనొచ్చు, నెక్లెస్ అయినా అనొచ్చు. లాంగ్ ఇలా ఇలా వేసాం కదా. మళ్ళీ ఇక్కడ సేమ్ జంప్ రింగ్ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఇలా వేయండి. మళ్ళీ మనము ఇలా విడిగా ఒక 4 మేకింగ్ చేసుకోవాలి. అంటే అటాచ్ చేస్తూ ఈ సైడ్ 2 ఈ సైడ్ 2, మళ్ళీ అటాచ్ చేయకుండా 4 మనము మేకింగ్ చేసి పెట్టుకోవాలి. ఇలా 4. ఇప్పుడు ఇది కూడా ఇలా వేసేయండి. మీరు నక్షీ బాల్ కన్నా కూడా పెండెంట్స్ వస్తాయి కదా, వైట్ స్టోన్స్ వచ్చి మధ్యలో రెడ్ వచ్చి అలా బిగ్ పెండెంట్స్ ఉంటే తీసుకోండి. ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ నెక్లెస్కి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇక్కడ నక్షీ బాల్స్ అనేటివి వేశాను. మీరు సేమ్ మోడల్ పెండెంట్ యూస్ చేయండి, సూపర్గా ఉంటుంది. ఇలా వేసాం కదా, ఈ సైడ్ కూడా సేమ్ ఇలాగా అటాచ్ చేయాలి. ఇలా నేను అటాచ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలాగా. అంటే ఫస్ట్ లేయర్కి 2, సెకండ్ లేయర్కి 3 ఇలా. ఇక్కడ మీరు బ్యాక్ చైన్ అయినా అటాచ్ చేసుకోండి, లేదు అంటే ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇలా అయినా మీరు సింపుల్గా ఇలా వేసేసుకోవచ్చు. ఇలా లేదు ఇక్కడ కూడా మనకు ఈ టైప్లోనే వస్తాయండి. ఇక్కడ ఏమీ దొరకట్లేదు నాకు. అలా ఉంటాయి కదా. ఇది కూడా ఇంకొంచెం పెద్ద సైజు వస్తాయి కదా ఫ్లవర్స్ లాగా, ఇంకా పెద్ద, అంటే ఇది 4 కదా, ఇంకా రౌండ్గా వస్తాయి కదా, అవి వేసుకోండి. మీకు దొరికితే ఇంకా బాగుంటాయి. అదైతే నా దగ్గర ఉన్నంతలో మీకు చూపిస్తున్నానండి మోడల్స్ అనేటివి. ప్లీజ్ మీరు వీడియోస్ చూస్తున్నారు, లైక్ మటుకు చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా ఇలా వస్తుంది. ఇదిగోండి ఫైనల్గా ఇలా ఉంది. మీరు ఇక్కడ కూడా ఇలా డబల్ అయినా వేసుకోండి, లేదు ఇక్కడ వరకు డబల్ వేసి ఇక్కడ మటుకు సింగిలే వేసుకోండి. మీ ఇష్టము. లేదు ఇలాగైనా వేసుకొని ఇలా ఉంటుంది కదా థ్రెడ్ది, ఇది వేసుకుంటే ఇంకా హారం లాగా ఉంటుంది. నాకు ఇది వేస్తుంటే చాలా, అంటే ఇది చాలా చిన్నది, అందుకని నేను ఇక్కడ జస్ట్ బ్యాక్ చైన్ అనేది ఇక్కడ వరకే అటాచ్ చేశాను. ఇలా ఫైనల్గా ఇలా ఉంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను దీనికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉండేటివి సెట్ చేస్తాను, ఒక్కసారి చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉంది. మీరు మటుకు వేసేటప్పుడు ఇది ఇంకొంచెం పైకుంటే బాగున్నా అనిపిస్తుంది నాకు. కాబట్టి మీరు మేకింగ్ చేసుకునేటప్పుడు మటుకు ఫస్ట్ లేయర్కి ఓన్లీ ఇక్కడ వరకు సింగిల్ పాల్ వేయండి. ఇక్కడ అప్పుడు ఇది కొంచెం అప్పుకు వస్తుంది. ఇక్కడ మిగతా అంతా సేమ్. ఇది మటుకు ఇక్కడ 3 వేయండి. అప్పుడు ఇది కొంచెం ఇలా ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఓకే, ఇవి నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్తో ఇలాగ నేను పేరప్ అనేది చేశాను. ఫైనల్గా అయితే ఇలా ఉంది. ఇక్కడ కూడా అండి పైన ఇలాగా సింగిల్ అయినా వేసుకోవచ్చు, లేదు ఇందాకట్లాగా డబుల్ అయినా. మీకు ఏది నచ్చితే అలాగా మీరు మేకింగ్ అనేది చేసుకోండి.
ఇదే అండి ఈరోజు వీడియోని లైక్ చేయండి. మీకు ఈ నెక్లెస్ ఈ మోడల్ నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.